నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అలా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ పార్టీ తొందరగా కూలిపోవాలని మొక్కి వెళ్లి ఓటేయాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కూలడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశం మొత్తంలో కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో ఉంది, అది కూడా ఎక్కువ రోజులు ఉండదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఉగ్రవాద సంస్థలు లెటర్స్ రాస్తున్నాయని అరవింద్ అన్నారు. ఈ 2029 వరకు బ్యాన్ అయిన సంస్థ అది. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో, తాలిబాన్ తీవ్రవాదులతో లింక్ ఉన్న సంస్థ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని బహిరంగ లేఖ రాసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇంకొక ఉగ్రవాద సంస్థ కాంగ్రెస్ కి మద్దతు పలుకుతా ఉంది. తుర్క దేశాలన్నిట్లా సున్నీ సంస్థలు అక్కడ దుబాయ్లో మీటింగ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్తున్నాయి. ఈ దేశంలో హిందూ రాష్ట్రంగా హిందువులు పాలిన రోజులు ముస్లింలు కూడా మంచుకుంటారు. ఎప్పుడైతే అటువంటి వాతావరణం ఉండదు, ముస్లింలు కూడా మంచుకుంటారు. పంచాయతీ ఇక్కడ హిందూ ముస్లిం కాదు, ప్రపంచంలో ఇలా జరుగుతున్న పంచాయతీ ఇస్లాం వ్యతిరేకులకు. కాంగ్రెస్